మొదటి ప్రశ్న. కార్తీక మాసానికి గల మరో పేరు ఏమిటి? ఏ. వైశాఖ మాసం. బి. దామోదర మాసం. సి. శ్రావణ మాసం. డి. మాఘ మాసం. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు బి. దామోదర మాసం. రెండవ ప్రశ్న. కార్తీక పురాణాన్ని ఎవరు చెప్పారు? ఏ. వశిష్ఠుడు. బి. నారదుడు. సి. వ్యాసుడు. డి. వాల్మీకి. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు ఏ. వశిష్ఠుడు. మూడవ ప్రశ్న. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో జతకడతాడు? ఏ. పుష్యమి. బి. అశ్విని. సి. కృత్తిక నక్షత్రం. డి. రోహిణి. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు సి. కృత్తిక నక్షత్రం. నాలుగవ ప్రశ్న. కార్తీక మాసంలో ఎవరిని స్వరూపాలుగా పూజిస్తారు? ఏ. బ్రహ్మ, విష్ణు. బి. లక్ష్మి, పార్వతి. సి. శివ, విష్ణు. డి. సూర్య, చంద్ర. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు సి. శివ, విష్ణు. ఐదవ ప్రశ్న. కార్తీక స్నానాలు ఏ సమయంలో చేయడం ఆచారంగా ఉంది? ఏ. బ్రహ్మముహూర్తంలో. బి. మధ్యాహ్నం. సి. సాయంత్రం. డి. అర్ధరాత్రి. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు ఏ. బ్రహ్మముహూర్తంలో. ఆరవ ప్రశ్న. కార్తీక మాసంలో విష్ణువు విగ్రహాన్ని ఎక్కడ ఉంచి పూజిస్తారు? ఏ. రావి చెట్టు కింద. బి. ఉసిరి చెట్టు కింద. సి. వేప చెట్టు కింద. డి. మర్రి చెట్టు కింద. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు బి. ఉసిరి చెట్టు కింద. ఏడవ ప్రశ్న. కార్తీక మాసంలో సాయంత్రం వేళ శ్రీహరిని ఏ రూపంలో భావించి అర్చన చేస్తారు? ఏ. నారాయణుడు. బి. వెంకటేశ్వరుడు. సి. శ్రీకృష్ణుడు. డి. కార్తీక దామోదరుడు. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు డి. కార్తీక దామోదరుడు. ఎనిమిదవ ప్రశ్న. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాన్ని ఏమని పిలుస్తారు? ఏ. గంగా స్నానం. బి. హంసోదక స్నానం. సి. యమునా స్నానం. డి. కావేరీ స్నానం. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు బి. హంసోదక స్నానం. తొమ్మిదవ ప్రశ్న. కార్తీక స్నాన సమయంలో ఉదయం ఏ నక్షత్రం ఉదయిస్తుంది? ఏ. అగస్త్య నక్షత్రం. బి. ధ్రువ నక్షత్రం. సి. సప్తర్షి నక్షత్రం. డి. రోహిణి నక్షత్రం. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు ఏ. అగస్త్య నక్షత్రం. పదవ ప్రశ్న. కార్తీక దీపారాధన దేనిని నశింపజేస్తుంది? ఏ. ఆరోగ్యం. బి. ఆయుష్షు. సి. అజ్ఞానం, కీర్తి నష్టం. డి. ధనం. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు సి. అజ్ఞానం, కీర్తి నష్టం. 11వ ప్రశ్న. కార్తీక మాసంలో ఎన్ని రోజులు దీపం పెట్టడం సంప్రదాయం? ఏ. 15 రోజులు. బి. 7 రోజులు. సి. 30 రోజులు. డి. 41 రోజులు. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు సి. 30 రోజులు. 12వ ప్రశ్న. కార్తీక పురాణంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ. 15 అధ్యాయాలు. బి. 20 అధ్యాయాలు. సి. 30 అధ్యాయాలు. డి. 40 అధ్యాయాలు. Your time starts now. 5, 4, 3, 2, 1. జవాబు సి. 30 అధ్యాయాలు. 13వ ప్రశ్న. కార్తీక పూర్ణిమ రోజున దీపం వెలిగిస్తే ఏమి లభిస్తుంది? ఏ. ధన ప్రాప్తి. బి. వైకుంఠ ప్రాప్తి. సి. ఆరోగ్య ప్రాప్తి. డి.
మోక్ష ప్రాప్తి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు బి. వైకుంఠ ప్రాప్తి. 14వ ప్రశ్న. కార్తీక ఉపవాస నియమాలలో సాయంత్రం వేళ ఏమీ స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి? ఎ. అన్నం. బి. పండ్లు. సి. తులసి తీర్థం. డి. పాలు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు సి. తులసి తీర్థం. 15వ ప్రశ్న. కార్తీక సోమవారం నాడు దానం చేయడానికి ఏది శ్రేష్టమైనదిగా చెప్పబడింది? ఎ. బియ్యం. బి. వస్త్రాలు. సి. బంగారం. డి. నువ్వులు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు డి. నువ్వులు. 16వ ప్రశ్న. కార్తీక పురాణంలోని భక్తేశ్వర వ్రత కథలో పరమేశ్వరుడిని ఎవరు పూజించారు? ఎ. చంద్రాప్యాయనుడు, కుముద్వతి. బి. వశిష్ఠుడు. సి. జనక మహారాజు. డి. నారదుడు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు ఎ. చంద్రాప్యాయనుడు, కుముద్వతి. 17వ ప్రశ్న. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఎ. విద్యావంతులు, జ్ఞానవంతులు కావడం. బి. ఆయుష్మంతులు కావడం. సి. మోక్షాన్ని పొందడం. డి. పైవన్నీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు డి. పైవన్నీ. 18వ ప్రశ్న. కార్తీక మాసంలో స్నానం సూర్యోదయానికి ఎన్ని నిమిషాల ముందు చేయడం ఉత్తమం? ఎ. 10 నిమిషాలు. బి. 15 నిమిషాలు. సి. 20 నిమిషాలు. డి. 30 నిమిషాలు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు బి. 15 నిమిషాలు. 19వ ప్రశ్న. కార్తీక స్నానం సమయంలో ఏ నక్షత్ర కాంతి శరీరంపై పడితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి? ఎ. కృత్తిక నక్షత్రం. బి. అశ్విని నక్షత్రం. సి. రోహిణి నక్షత్రం. డి. మృగశిర నక్షత్రం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు ఎ. కృత్తిక నక్షత్రం. 20వ ప్రశ్న. కార్తీక ఉపవాసం నెలంతా కుదరకపోతే ఏ రోజున ఆచరించడం శ్రేష్టం అని చెప్పారు? ఎ. ఏకాదశి. బి. ప్రతి సోమవారం. సి. శనివారం. డి. పౌర్ణమి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. జవాబు డి. ప్రతి సోమవారం. ఈ క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్కోర్ కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి క్విజ్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.